అందుకు కూడా వెనకాడని ఫ్యామిలీయే సితార ఫ్యామిలీ. తను చదువుకోవాలి, పెళ్లి చేసుకుని భీష్మించి కూర్చుంది. లేకపోతే ఎప్పుడో చేసేసేవారు. ఒకవేళ జరగనిది కూడా నీతో జరగాలని రాసున్నందువల్లేమో. అమ్మ చనిపోయాక అక్క బావ అందరూ పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు. ఏదేమైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, పెళ్ళే వద్దని చెప్పాలి. లేదు, పెళ్లి చేసుకుందాం అని గనక నిర్ణయించుకుంటే అప్పుడు నన్ను ఇష్టపడేటటువంటి అమ్మాయిని చేసుకుంటేనే కదా మంచిది. అయితే మనస్ఫూర్తిగా మీరిద్దరూ ప్రేమిస్తున్నారన్నమాట. నన్ను మీరిద్దరు కలిసి రెఫరీని చేస్తున్నారు కదా? అలా డైరెక్ట్గా చెప్పలేను, కానీ మేమిద్దరం కలవడానికి మాట్లాడుకోవడానికి కారణం నువ్వేగా. ఇదో ముగింపుకు వచ్చే వరకు దీనికి నువ్వు సపోర్ట్గా ఉండాల్సిందే. నిజమైన ప్రేమ మధ్య మూడో మనిషి ఎందుకు? నాతో జీవితం ఎలా ఉంటుందో సితారకు అర్థమయ్యేలా చెప్పాలి. విన్నాక కూడా సితార నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను సిద్ధమే. దీన్ని ఎవ్వరు ఆపాలనుకున్నా తనని పెళ్లి చేసుకుని తీరుతాను. కళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా? నేను ఇప్పుడు వచ్చేస్తాను, రెడీగా ఉండనని చెప్పాను కదా. తను రెడీ అయ్యింది. అక్కడికి వెళ్లే ముందు ఎలా ఉండాలని సూరజ్ తనకి క్లాస్ తీస్తున్నాడు. అన్నయ్య ఏదో పని మీద బయటికి వెళ్తున్నానన్నారు. ఆ విషయం నాకు తెలీదమ్మా. ఆహా, వాటర్ బాటిలా? అది నీళ్లు లేని ఇల్లేం కాదు, మోసుకొని వెళ్ళక్కర్లేదు. కార్లోనే కదా వెళ్ళబోతోంది. రా, నాన్న తీసుకువెళ్తానని చెప్పారు. ఎక్కడికి? ట్యూషన్ టీచర్ దగ్గరే. తనకు ట్యూషన్ చెప్పబోయేది ఎవరో నేను కూడా తెలుసుకుంటానుగా. మీరు ఆవిడతో మాట్లాడి ప్రయోజనం ఏంటన్నయ్య? ఆల్రెడీ 2 పిల్లలతో ఊరికి బయట జీవిస్తోంది. ఒకవేళ మీరు అక్కడికి వచ్చినా ఆవిడ అంతగా మాట్లాడదు. నా కూతురికి ఎవరు ట్యూషన్ చెప్తున్నారో నేను తెలుసుకోవాలిగా. తన నమ్మి పాపను వదలొచ్చో లేదో. వీడు అక్కడే చదువుతున్నాడు. అది మాత్రం కాదు, చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు అక్కడే ట్యూషన్కి వస్తున్నారన్నయ్య. ఇక నమ్మకం లేకపోతే మీరు నాతో రావచ్చు. నేను ట్యూషన్ పూర్తయ్యేంత వరకు అక్కడ ఉండనులే. నాన్న కూడా తోడు రానివ్వండి. రండి నానా. మీరు బిజీగా ఉంటారనే చెప్తున్నానన్నయ్య. ఈ రోజు వస్తే రోజు రావాల్సి వస్తుంది. అది మీకే కష్టం. తన కోసమే కదా, ఎలాంటి కష్టం లేదు. రండి నానా, రండి. రండి నానా. కళ్యాణి, ఒక్క నిమిషం. హలో, నేను కాసేపటి తర్వాత వస్తే ఓకేగా? వస్తాను. నాన్నే సూపర్ మార్కెట్ గురించి మాట్లాడడానికి చెన్నై నుంచి మనుషులు వస్తున్నారట. నువ్వు ఆంటీతో వెళ్ళు, ఇంకో రోజు నేను నీతో వస్తాను, ఓకేనా? వెళ్ళిరా. కుదరదు, మీరు రావాలి. అక్కడ తాతయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. రా కళ్యాణి, ఎక్కు. కొంచెం చూసుకో. తన్ని నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. మనమిద్దరం కలిసే కదా కొనుక్కున్నాం. నీదేది? అవైపోయినాయి. నువ్వు దాన్ని తినేసావా? ఇస్తావా ఇవ్వవా? నేనింకా డ్రా చేయాలి.
ఇది ఎలా ఉంది? తొక్కలా ఉంది. నువ్వెప్పుడైనా నేను చేసింది బాగుందన్నావా? ఇందులో 5 మార్క్స్ వస్తే నేను క్లాస్ లోనే ఫస్ట్ వస్తాను. క్లాస్ లో ఫస్ట్ అవ్వద్దు, ఏం అవ్వద్దు. విను, దాన్ని చేయకు. నేను ఇవ్వను. విను, నా క్రేయాన్స్ ఇవ్వు. నా క్రేయాన్స్ ఇవ్వు. చెప్తున్నాను కదా. నేను ఇవ్వను. నా ఏంటి క్రేయాన్స్ ఇక్కడ గొడవ? ఇవ్వు. అమ్మా, నేను డ్రా చేసిన పిక్చర్ ని విను తీసుకొని పెట్టుకున్నాడమ్మా. నీకు 2 తగిలిస్తాను చూడు. పోతే పోనీ అని ఊరుకుంటుంటే ఓవర్గా చేస్తున్నావు. ఆ బుక్ ఇవ్వు. నేనేం చేస్తానో చూడు. మాట వినవా నువ్వు? ఆ? విను. అమ్మా, వద్దమ్మా. ఈ విషయం కోసం నువ్వు వాడిని కొట్టేవంటే ఆడు అన్ని బుక్స్ ని చింపేస్తాడమ్మా. వదిలేమ్మా, ఈ ఒక్కసారికి క్షమించమ్మా. నువ్వేమో వాడికి సపోర్ట్ చెయ్యి, వాడేమో నిన్నొచ్చి కొడతాడు. ఇప్పుడు తెలుసుకున్నావా వాడి గుణం ఏమిటో? 4 తగిలించాలి. ఇదే మీ టీచర్ సుధా, తనే మా కళ్యాణి. ఏంటి ఆలోచిస్తున్నా? అది ఏం లేదులే. కళ్యాణి పేరు చాలా బాగుంది. కళ్ళు అని పిలుస్తాం. నేను నిన్ను అలాగే పిలవనా? నన్ను కళ్యాణి అని మాత్రం పిలవండి. విన్నావా అఖిల? ఆడపిల్లలు మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడాలి, అంతేగాని నీలా సాఫ్ట్గా ఉండకూడదు. మంచిదానివి. నీ ఒక్క మాటతోనే కళ్యాణి నాకు బాగా నచ్చింది. ఏంటి, బ్యాట్ తీసుకుని క్రికెట్ ఆడడానికి వెళ్తున్నావా? వాడి చేతుల్లో ఏదో ఒకటి ఇలాంటివి ఉంటాయి. అఖిల, కళ్యాణిని లోపలికి తీసుకెళ్ళు. రా. నాకు ఒంటరిగా నడవటం తెలుసు. ఎక్కడ కూర్చోవాలని చెప్తే మాత్రం చాలు. రా. నువ్వేంటి ఇక్కడే నించున్నావు? వెళ్ళు. నువ్వురా. కళ్యాణి ఎన్ని రోజులు ట్యూషన్కి వస్తుందో నాకు తెలీదు. ఎవ్వరూ తనకి నచ్చరు, అందువల్ల ఎవరితోని మాట్లాడదు. ట్రై చేసి చూస్తాను. రోజు వచ్చి వెళ్ళలేను, తను వచ్చి వెళ్ళడానికి ఏదైనా దారి చూడాలి. నేను నీకు ఆ రోజే చెప్పానుగా, ఆటో రెడీగా ఉంది. నాతో చదివిన శివప్రసాద్ ఇక్కడ ఆటో డ్రైవర్. అతనితో చెప్తానులే. నీకంటే జాగ్రత్తగా శివప్రసాద్ తీసుకొచ్చేస్తాడు. చెప్పి పెట్టేసే, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. లీవ్ రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ విషయం కళ్యాణ్ ఇంట్లో చెప్పేవా? అవన్నీ చెప్తాను. ఇంకా సూరజ్ అన్నయ్యకి తెలీదు నువ్వే కళ్యాణి టీచర్ అని. నేనే కావాలని చెప్పలేదు, తెలుసుకోవద్దు, అదే మంచిది. పాత విషయాలు తలుచుకొని నువ్వు భయపడక్కర్లేదు. ఇప్పుడు ఆ విషయం నా మనసులో అస్సలు లేదు. అలాగేం కాదే, సూరజ్ అన్నయ్య గురించి తెలుసు. అవసరమే లేకుండా అన్ని బాధల్ని మనసులోనే ఉంచుకుంటాడు. నువ్వే ఆ సుధా టీచర్ అని తెలిస్తే
ఇప్పుడున్న నీ పరిస్థితి తెలుసుకుంటే అస్సలు ఆలోచించకుండా నీకు సాయం చేయడానికి వచ్చేస్తాడు. అది నీకే ఇంకా ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. భర్త జైల్లో ఉన్న ఒక అమ్మాయి ఇంటి మీద చాలా మంది కళ్ళు దృష్టి ఉంటాయి. ఊరికే ఎందుకు చెడ్డ పేరు సంపాదించుకోవడం? అందుకోసమే సూరజ్ అన్నయ్యకి ఈ విషయం నేను చెప్పలేదు. సరే, మిగతా పిల్లలు ఎప్పుడొస్తారు? 10th పిల్లలు 12th పిల్లలు ఉదయం వస్తారు 5 నుంచి 6 వరకు. ఓ, మిగతా వాళ్ళకి 4:30కి స్టార్ట్ చేసి 6 వరకు చెప్తాను. పిల్లలు కాసేపట్లో వస్తారు. హా, అయితే గంట సేపు నేను ఇక్కడేం చేయను. ఒక బ్యాచ్ కావాలంటే నువ్వు క్లాస్ తీ, కానీ ఫీజు నాకు ఇచ్చేయాలి. నా మీద నువ్వు సంపాదించుకో. ఒక్క గంటే కదా, అఖిల నీకు కంపెనీ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఎందుకు టీచర్ బెంచ్ లోపల నుంచి తీసుకుంటున్నారు? అది ఇక్కడ పిల్లోడు ఉన్నాడులే, వాడు ఇలాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. అందరూ బుక్స్ తెరవండి. అఖిలా, అఖిలా, కళ్యాణిని జిత్తుని రమ్మని చెప్పు. అమ్మా, మన చెస్ బోర్డ్ ఇంకో బాక్స్ ఎక్కడుందమ్మా? అక్కడ లోపల షెల్ఫ్ లో ఉంది చూడు. అందరూ స్నాక్స్ తిని వచ్చారా? టీచర్ ఎవరైనా తినకుండా వచ్చారా? లేదు. ఈ వయసులో చక్కగా తినాలి, సరేనా? ఈరోజు మనకి కొత్త స్టూడెంట్ వచ్చింది, కళ్యాణి. కళ్యాణి సూరజ్. ఈ పేరు వినేటప్పుడే మీకు అందరికి బాగా నచ్చింది కదా? నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చింది. అది ఇప్పుడు అందరూ మోడర్న్ పేర్లు పెట్టుకుంటున్నారు, నోట్లోకి రాని పేర్లు. కానీ తన పేరు కళ్యాణి. పిలవడము ఈజీ, వినడానికి బాగుంది. కళ్యాణి, ఇలారా. అక్కడ కూర్చో. అక్కడ కూర్చోమ్మా. నాకు ఇలా అందరితో కలిసి కూర్చోటం అసలు నచ్చదు టీచర్. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు కూర్చో. రా జితు, ఆ బ్యాగ్ అక్కడి నుంచి తీ. మీరు గమనించారా? కళ్యాణి చక్కగా నీట్గా వచ్చింది. మొహం చూస్తేనే తెలుస్తోంది ఫ్రెష్గా వచ్చింది అని. కానీ ఇక్కడ కొంతమంది టయర్డ్గా, షోల్డర్లు వేలాడి నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నానం చేయాలి. అప్పుడే టైర్డ్నెస్ పోతుంది. ఇంకా చక్కగా తింటే మీరు కళ్యాణిలాగా ఫ్రెష్గా ఉంటారు. 3 విషయాల్లో మనం శుభ్రంగా ఉండాలి: మనసు, ఒళ్ళు, పరిసరాలు. ఈ 3 అందరూ పాటించాలి. ఓకే? ఓకే టీచర్. మనం ఇక చదువుకుందామా? ఓకే టీచర్. అందరూ బుక్స్ తెరవండి. అయ్యో, నేను గమనించలేదే. మీరు ఇంకేదైనా ఆలోచనలో ఉన్నారేమో ఆంటీ, అందుకే. అది కాదు, నువ్వు నీ బ్రెయిన్ ని బాగా యూజ్ చేస్తున్నావు. అయినా సరే, నేను ఓడిపోకూడదని ప్రయత్నిస్తాను. ఏంటి విను ఇలా చేస్తున్నావు? నేను ఆడుకుంటా. నువ్వు ఇరిటేట్ చేయకుండా వెళ్ళు విను. నువ్వు వెళ్ళిపో. ఎక్కడ పెడితే నేను అక్కడ పెట్టుకుంటున్నాను. అసలు నీకు చెస్ ఆడడం తెలుసా? నేను నేర్చుకుంటాను. నువ్వు ఇలా వచ్చి కూర్చోనన్నా, నేను నీకు నేర్పిస్తా. రా. ఆహా, ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది. మరి కళ్యాణి? టీచర్ తనకేదో చెప్పిస్తుంది. నువ్వు ఇలా వచ్చి కూర్చో, నేను సగం ఆడాను. చేసే కదా. రే, ఓడిపోకురా, అమ్మ పరువు పోతుంది. రా. నువ్వేం రావక్కర్లేదు. విను, నేనే ఆడుకుంటా. ఎలా చేసింది కొత్త స్టూడెంట్? కళ్యాణియా? నెక్స్ట్ టైం రిజల్ట్ వచ్చేటప్పుడు తానే క్లాస్ ఫస్ట్. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేటప్పుడు తనకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. కళ్ళు,
టీచర్ గిఫ్ట్ నీకు దొరుకుతుందా? అది నేను టీచర్కి ఆల్రెడీ చెప్పేశాను. మనం బయలుదేరదాం. ఒక 5 నిమిషాలు రా. విను, నువ్వు ఊరికే గొడవ పడకుండా లే. జిత్తు అనేది కూర్చొనివ్వు. ఇదాటో నాకు తెలుసు. అయితే నువ్వు ఒంటరిగానే కూర్చోవాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను. జిత్తు అన్నయ్య నువ్వు కూర్చో. అది మార్చక జిత్తు అన్నయ్య. రూక్ని పెట్టి క్యూని తీసేయండి. ఒకళ్ళ ఆటని ఇంకొకళ్ళ నేర్పించుకోండి. నేనేం చెప్పించడం లేదు, అది మార్చకూడదని చెప్పాను. మేము ఆడుకున్నాం కదా, నీకు సమయం లేదు, ఎందుకు వస్తున్నావు? అక్కడ వెళ్ళి పైకి చెప్పు. ఇక్కడ నుండి నన్ను వెళ్ళటానికి నువ్వెవర్రా? పోరా. ఏంటి ఏమన్నావు? నా గురించి ఏం తెలియదు నీకు. నేను ఎవరినో తెలుసుకున్నావా నువ్వు? విను, ఊరికే గొడవ పడకు. ఇది నీళ్ళు కాబట్టి నువ్వు ఏం చెప్పినా నేను వినాలా ఏంటి? కళ్యాణి ఎందుకు అరుస్తున్నావు? అన్నయ్య వీళ్ళతో ఆడుకోవద్దు. నువ్వు నా చెయ్యి వదులు కళ్ళు. ఇక్కడ కూర్చోవద్దు. జిత్తు అనేకి ఇష్టం లేకుండా ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నావు? మా అక్కని ఎంత ధైర్యం కొడతావు? ఏంటి అట్లా చూస్తున్నావు? కొట్టాననుకో. ఏమిట్రా ఇక్కడ? నీ తల బద్దలు కొడతాను తెలుసుకో. ఏరా, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడేది? నీకెప్పుడు ఇది అలవాటు అయిపోయింది కదా? చెప్పురా, కొడతావా నువ్వు? చెప్పురా. అమ్మా, వద్దమ్మా, వదలమ్మా. ఏం జరిగింది? అంతా నా వల్లే జరిగిందమ్మా. చెస్ ఆడుకుంటున్నప్పుడు కళ్యాణి ఏదో అందని నేను కోపడ్డానమ్మా. నేను కోపడ్డం చూసి గొడవ పడుతున్నా అనుకుని వీణు లోపలికి వచ్చాడు. దీనికా ఈ చోటుని యుద్ధ భూమిలా మార్చారు? నువ్వు జాగ్రత్తగా ఉండాలిగా. కళ్యాణి ఈ రోజే కదా వచ్చింది, తను నువ్వే కదా చూసుకోవాలి. నువ్వేమో తనతో గొడవ పడుతున్నావు. ఇక ఎవరితోనైనా నువ్వు గొడవ పడతావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏం చేస్తున్నావు బాలా? చిన్నపిల్లలంటే ఇంతే బాలా. లేదు, వాళ్ళు ఎలా ఉండాలో మనమే నిర్ణయించాలి. చేసింది తప్పు, ఇకపై ఇలా జరగదు అని నోరు తెరిచి చెప్పాలి. గొడవ పడినందుకు కళ్యాణికి సారీ చెప్పు. సారీ కళ్యాణి, ఇక ఈ విధంగా నేను ఎప్పుడు నడుచుకోను. నీకేం కాలేదు కదమ్మా? లేదు. నువ్వు అది వదిలేయి బాలా. పిల్లలంటే అలాగే ఉంటారు. టైం అవుతుంది కదా, మేము బయలుదేరుతాం. ఆంటీ వెళ్ళొస్తాను. రాజిత్, నువ్వెందుకమ్మా అక్కని కొట్టావు? ఆ పిల్ల ముందు అక్కతో గొడవ పెట్టుకుంది. మీలా కాదు, తను తల్లి ప్రేమ తెలియకుండా పెరుగుతోంది. మా అక్కని కొట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని తిరిగి కొడతాను. మళ్ళీ ఇంటికి రాని చెప్తాను. అక్క అక్కడ కూర్చొని ఏడుస్తుంది. మీకు అది తెలుసా? చెప్పండి. హలో, ఈరోజు పిల్లలకు మధ్య అక్కడ జరిగిన సమస్యలో నిజంగా ప్రాబ్లం కళ్యాణి వల్లే అని జిత్తు చెప్పాడు. అందుకోసం నువ్వు అఖిలాన్ని అలా తిట్టుండకూడదు.
ప్రాబ్లం చేసింది ఎవరు అనేది కాదు. మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సింది తన బాధ్యతే కదా. తను చాలా బాధపడి ఉంటుంది. తనేమీ అనుకోదులే. కళ్యాణి వల్ల నీకు ప్రాబ్లం అనిపిస్తే నాతో చెప్పు, నేను తను అవాయిడ్ చేస్తాను. మా అఖిలలాగే తను కూడా కొద్ది రోజులు నాతో ఉంది కదా, అందువల్ల కొద్ది రోజులు ట్రై చేసి చూద్దాం. ఎప్పుడన్నా నీకు ప్రాబ్లం అనిపిస్తే అప్పుడైనా చెప్పాలి. నేను ఇంతకాలం భరించిన దానికంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఇల్లు లేకపోతే స్కూల్, అదే కళ్యాణి లోకం. స్కూల్లో కూడా తనకంటూ ఒక్క ఫ్రెండ్ కూడా లేదు.